ఏప్రిల్ 16వ తేదీ గురువారం. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,220 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,368 రూపాయలు. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,665 రూపాయల వద్ద ఉంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్టు చెప్పవచ్చు. బంగారం తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాల కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా డాలర్ విలువ బలపడే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరిగింది. ముడి చమురును కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికన్ డాలర్ సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాలర్ బలం పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం నుంచి బయటకు తీసి అమెరికన్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర తగ్గుతుంది. బంగారం ధరలు తగ్గే కొద్దీ పసిడి ఆభరణాలను కొనుగోలు చేసే వారికి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. నిజానికి బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే ప్రస్తుతం దాదాపు 30,000 రూపాయలు తక్కువగా పలుకుతుంది. అయితే బంగారం ధరలు మార్కెట్లో చాలా అనిశ్చితంగా మారిపోతాయి. ముఖ్యంగా భారతీయ కుటుంబాలు ఆభరణాలను కొనుగోలు చేయడం ఒక సాంప్రదాయంగా భావిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధర నుంచి బంగారం ధర ఇంకా తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే సందేహాలు కలగడం సహజమే అని చెప్పవచ్చు. బంగారం ధర ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి భవిష్యత్తులో తగ్గడం లేదా పెరగడం అనేది అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులే నిర్ణయిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,52,490 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే సిల్వర్ ధర భారీగా తగ్గింది. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధర గడిచిన సంవత్సర కాలంగా గమనించినట్లయితే విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం వెండి ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే సుమారు 40% తక్కువగా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత జనవరి నెలలో సిల్వర్ ధర 1 కేజీ 4 లక్షల రూపాయల వరకు వెళ్ళింది. అక్కడ నుండి మెల్లిగా తగ్గడం చూడవచ్చు. ఇక సిల్వర్ ETF పెట్టుబడులను గత ఏడాదితో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువగా నమోదైనట్లు చూడవచ్చు. అటు సిల్వర్తో పాటు కాపర్, జింక్ వంటి లోహాల్లో సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సిల్వర్కు పెరుగుతున్న ఇండస్ట్రియల్ డిమాండ్ కారణంగా భవిష్యత్తులో మరింత ధర పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.